మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. రేయ్ ఏంట్రా వదినే అన్న గౌరవం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని రా అలా అరుస్తున్నావు? ఇంకా ఏం కావాలక్క? భూమి ప్రాణాలు తీయాలని చూసింది, భూమిని పిచ్చిదాన్ని చేయాలని ప్రయత్నించింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నిజాలు మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు భూమికి పిచ్చెక్కింది, తన మానసిక పరిస్థితి బాగోలేదు, హాస్పిటల్లో చేర్పించాలని గదిలో వేసి బంధించారు కదా. దానికి కారణం తన మానసిక పరిస్థితి కాదు, ఇదిగో ఈ రాక్షసి మనస్తత్వం. లేదు బావా. రేయ్ వదినే అనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద ఉండదు చెప్తున్నాను. నేను చెప్పింది విన్న తర్వాత మర్యాద ఇవ్వాలో లేదో నువ్వే చెప్పనయ్యా. ఇన్ని రోజులు భూమి అలా అవ్వడానికి, తన వల్ల మనందరం బాధపడ్డానికి, చివరికి శౌర్య పెళ్లి ఆగిపోయే పరిస్థితి రావడానికి ఇదిగో ఈ మెడిసినే కారణం. ఏంట్రా మాధవ్ నువ్వు చెప్పేది? ఈ మెడిసిన్ కారణం ఏంటి? అవునక్క, అంతా ఈ రాక్షసే చేసింది. ఎవరో డాక్టర్తో మాట్లాడి రోజు నర్సుని ఇంటికి పిలిపించి, అది కూడా సుజాత అత్తయ్య వచ్చే ముందే చేయిస్తూ వచ్చింది. అందువల్లే భూమి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించేది. ఒక్కసారి ఆలోచించి చూడు, అత్తయ్య వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడైనా భూమి అలా ప్రవర్తించిందా? ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టిందా? నిజమే కదరా, సుజాత వదిన వచ్చినప్పుడు మాత్రమే అలా ప్రవర్తించేది. మిగతా సమయాల్లో మాట్లాడేది కూడా కాదు, మామూలుగానే ఉండేదిగా. భూమి మీద కోపంతో నా చెల్లెలి పెళ్లి ఆగిపోయేలా చేసింది. తనని పిచ్చిదాన్ని చేసి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూసింది. భూమి బయటికి వెళ్లటం కాదు, ఈ రోజు దీన్ని జైలుకి పంపిస్తాను. ఇదిగో మొత్తం ఆధారాలు తీసుకొని వచ్చాను. పోలీసులకు కూడా ఫోన్ చేశాను. మరి కాసేపట్లో పోలీసులు వస్తారు. బావా నిజంగా నాకేం తెలియదు బావా. నేనెందుకు ఇలా చేస్తాను బావా? ఎంత పని చేసావు? నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోయేలా చేస్తావా? తన జీవితం నాశనం చేయాలని చూస్తావా? ఇందుకేనా మేం బయటికి వెళ్తాము అన్న వెళ్లకుండా చేసి మా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటించింది? అవును భూమి, మనం బయటికి వెళ్తే వేరే డాక్టర్కి ఎక్కడ చూపిస్తాము? తన నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందని మన మీద ప్రేమ ఉన్నట్టు మనం ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా నాటకాలాడింది. నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నట్లు వేరే హాస్పిటల్కి వెళ్లకుండా అదే హాస్పిటల్కి వెళ్లేలాగా చేసింది. మనిషి బట్టి నువ్వు ఎన్ని తప్పులు చేస్తావే? ఒకసారి ఇల్లు గుల్లయ్యేలా చేసావు, అన్నదమ్ములిద్దరూ విడిపోయేలా చేసావు. ఇప్పుడు భూమిని పిచ్చిదాన్ని చేయాలని చూసావా? దాని మీద కోపంతో నా బిడ్డ పెళ్లి ఆగిపోయేలా చేస్తున్నావు కదే. మనిషి బట్టి నువ్వు. బావా బావా నిజం బావా, నాకేం తెలియదు బావా. నువ్వేనా నా మాట నమ్ము బావా. మాధవ్ కావాలని నా మీద అబద్ధాలు చెప్తున్నాడు బావా. ఎంతకాలం నమ్మిస్తావు? ఇంకెంతకాలమని ఇలా నమ్మిస్తావు? ఆ రోజు నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తాను అంటే భూమిని అడ్డుపడింది. అలాంటిది ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంతటి కుట్ర చేస్తావా?